జూన్ 4వ తేదీన ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా సమస్యాత్మక ప్రాంతాలలో క్వైడ్ అండ్ సెర్చ్ నిర్వహించిన డీసీపీ సత్యబాబు తెలిపారు. డీసీపీ మాట్లాడుతూ నగరంలోని జోన్ 2 పరిధిలో బర్మా క్యాంప్ 1 టౌన్, గాజువాకలోని బొజ్జనకొండ ప్రాంతాలలో ఉదయం 6 నుంచి 9 వరకు తనిఖీలు నిర్వహించామని అన్నారు. సరైన పత్రాలు లేని 26 బైకులను సీజ్ చేసి 52 లిక్కర్ బాటిల్ను స్వాధీనం చేసుకున్నామన్నారు. అదేవిధంగా రౌడీ షీటర్స్ కదలికలపై నిఘా పెట్టామన్నారు. జూన్ 4న కౌంటింగ్ పూర్తయ్యే వరకు నగరంలో సమస్యాత్మక ప్రాంతాల్లో తనిఖీలు జరుగుతాయని డీజీపీ తెలిపారు. రామకృష్ణ వచ్చాడు మళ్ళీ నా దగ్గర ఉన్నాడు. ఎంత పద ఇంకా అక్కడే ఉన్నా బెట చంపినవరా బాబు. కౌంటింగ్ 4వ తారీఖున కౌంటింగ్ని దృష్టిలో పెట్టుకుని అదేవిధంగా లా అండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో జోన్ 2 పరిధిలో 3 ప్రాంతాల్లో ఈ యొక్క కార్డినెంట్ సెర్చ్ నిర్వహించడం జరుగుతుంది. బర్మా క్యాంపు, అదేవిధంగా 1 టౌన్ ఏరియాలో ప్రసాద్ గార్డెన్స్ అండ్ ఇక్కడ గాజువాకలో ఈ ప్రాంతంలో కార్డినెంట్ సెర్చ్ నిర్వహించడం జరుగుతుంది. ఇంతవరకు 26 వెహికల్స్ని అంటే రికార్డులు సరిగ్గా లేని వెహికల్స్ని సీజ్ చేయడం జరిగింది. అవన్నీ వెరిఫై చేసి డిస్పోజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సస్పెక్ట్స్, రౌడీ షీటర్స్ అందరినీ కూడా వాళ్ళు ప్రజెంట్ ఉన్నారా లేదా, వాళ్ళ యాక్టివిటీస్ ఏంటి తనిఖీ చేయడం జరిగింది. అదేవిధంగా 55 లిక్కర్ బాటిల్స్ సీజ్ చేయడం జరిగింది. ఇంకా ఇది కంటిన్యూ అవుతుంది. ఇంకా కౌంటింగ్ రోజు వరకు కూడా ఫర్దర్గా ఈ కార్డినెంట్ సెర్చ్ అన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో నిర్వహించడం జరుగుతుంది.